ఈ క్వశ్చన్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి ఇచ్చాడు. వేటి మీద అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ మీద. అయితే ఏమి ఇచ్చాడంటే 2 లార్జ్ ప్లేన్ ప్యారలల్ కండక్టింగ్ ప్లేట్స్ ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 10 సెంటీమీటర్స్ అని మెన్షన్ చేశాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ 2 ప్లేట్స్ మధ్య ఎంత ఉందంటే V అని మెన్షన్ చేశాడు. అయితే AB మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకేనా, ఏ అంటే ఈ పాయింట్, బి అంటే ఈ పాయింట్. సరే వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే దీన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ఫార్ములా యూజ్ చేసి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు -dV/dr. రైట్, దీన్ని మనం వెక్టార్ ఫార్ములా కాకోకుండా ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే V/L అని రాయొచ్చు. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఉన్నప్పుడు డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్ అయినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ మ్యాగ్నిట్యూడ్. అవునా, ఇప్పుడు డిస్టెన్స్ ఏమైంది A నుంచి B వరకు, అంటే ఈ 2 ప్లేట్స్ మధ్య లాగా మీనింగ్. ఓకేనా, పాయింట్ A పాయింట్ B అంటే అర్థం ఏమంటే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుంటే వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఉన్నాయంటే టోటల్ గా చెప్పాలంటే క్లియర్ గా ఇట్ ఈస్ CB. వాట్ ఈస్ CB డిస్టెన్స్? ఈ CB డిస్టెన్సే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్స్ A అండ్ B ని డిసైడ్ చేస్తాయి. రైట్, ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది హైపోటెన్యూస్ 5 ఉంది. ఈ సైడ్ 3 సెంటీమీటర్స్ అండ్ సైడ్ 2 అనేది మనకు కావాలా. ఎట్లా వస్తుంది అంటే కదా CB ఈజ్ ఈక్వల్ టు √5² - 3². 5² అంటే 25 - 3² అంటే 9, √16. ఇట్ ఈస్ 4 సెంటీమీటర్. అంటే CB వాల్యూ ఎంత అంటే 4 సెంటీమీటర్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లేట్ ఉందని తీసుకుంటే దెన్ వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్సే నీకు ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఓకేనా, సో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ B కెన్ బి రిటన్ యాజ్ ఫార్ములా V ఫార్ములా. దీని నుంచి ఏమవుతుంది V ఈజ్ ఈక్వల్ టు E/L అవుతుంది. లైక్ ఇక్కడ కూడా మనం ఏం రాయాలా, VAB ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్ CB. ఓకేనా, AB డిస్టెన్స్ కాదు రాయాల్సిండేది. ఏ పాయింట్ B పాయింట్ దగ్గర నువ్వు ప్లేట్స్ రాస్తే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఏమవుద్దంటే CB 4 సెంటీమీటర్స్ అవుద్ది. అది రాయాలి మనం. రైట్, VAB ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E అంటే ఇనిషియల్గా ఉన్న పొటెన్షియల్ డివైడెడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్లేట్స్ ఇనిషియలీ. అంటే V/L ఇంటూ CB. VAB ఈజ్ ఈక్వల్ టు V టోటల్ పొటెన్షియల్ లెంత్ 10 సెంటీమీటర్, CB వచ్చి 4 సెంటీమీటర్. క్యాన్సిలేషన్ చేస్తే 4 2.5 లేదా 2 2s 2 5s. అంటే పొటెన్షియల్ ఏమవుతుంది అంటే VAB ఈజ్ ఈక్వల్ టు 2/5V అవుతుంది అనమాట. AB పాయింట్స్ మధ్య. ఓకే, ఇదే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిండేది.